ఏపీలోని మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు భూ రికార్డుల దహనం కేసులో నిందితుల కోసం ఇంకా పోలీసులు వేటాడుతూనే ఉన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పిఏలు శశి, తుకారాం, ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా అనుచరుడు బాబా జాన్ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 5గురి ఇంట్లో ఏకకాల సోదాలు నిర్వహించారు. పిఏ శశిని విచారించేందుకు హైదరాబాద్ వచ్చారు ఏపీ పోలీసులు. నిన్న రాత్రి నుంచి కూడా మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో శశికాంత్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏపీ పోలీసులు. శశి ఇంట్లో లేకపోవడంతో ఆయన ఎమ్మెల్యేని పిలిచి అక్కడ దస్తావేజులకు సంబంధించిన తనిఖీలు చేపట్టారు. ఇక శశి ఇంట్లో కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. సిఐ రమేష్ ఆధ్వర్యంలో శశి ఇంట్లో ఈ యొక్క సోదాలు కొనసాగించారు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో నివాసం ఉంటున్నారు ప్రస్తుతం శశికాంత్. ఇక శశికాంత్ లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యేని పిలిచి తనిఖీలు చేశారు ఏపీ పోలీసులు. దాదాపు 8 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఇక శశికాంత్ ఇంట్లో భారీగా దస్త్రాలు గుర్తించారు ఏపీ పోలీసులు. 4 బాక్సుల్లో కీలక దస్త్రాలను తీసుకెళ్లి ఏపీ పోలీసులు ఇక మదనపల్లి దస్త్రాల దహనం ఘటనపై ఏపీ పోలీసులు విచారణ కొనసాగుతూనే ఉంది. తంబలపల్లిలోని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. పెద్దిరెడ్డి అధికారిక పిఏ తుకారాం ఇప్పటికే విదేశాలకు పరారయ్యారు. తిరుపతిలోని ఆయన నివాసంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 12 రికార్డులు సీజ్ చేశారు. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లోనూ కూడా సోదాలు నిర్వహించారు. పోలీసులు ఎదుట లొంగిపోయారు పెద్దిరెడ్డి అనుచరుడు బాబు జాన్. సో మొత్తం మీద పలు చోట్ల ఎక్కడ చూసినా కూడా ఇంటర్లింకింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనబడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరులైనటువంటి పలువురు ఎమ్మెల్యేలు, ఇతర వైసీపీ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఆ సోదాలు తెలంగాణకు చేరాయి. హైదరాబాద్లోని మాదాపూర్లో పిఏ శశికాంత్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో పలు దస్త్రాలు సేకరించినట్టు తెలుస్తోంది. సుమారుగా 4 బాక్సుల్లో ఉన్నటువంటి దస్త్రాలను సేకరించి తిరిగి ఏపీకి తీసుకెళ్లారు. ఒకసారి రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్, సో మదనపల్లి ఘటన రోజుకో ట్విస్ట్, రోజుకో మలుపు తిరుగుతోంది. ఎక్కడ చూసినా కూడా సోదాల పేరిట పెద్ద ఎత్తున దస్త్రాలు స్వీకరిస్తున్నారు అధికారులు. సో ఏం చెప్తారు, ఎక్కడెక్కడ ఇంకా సోదాలు జరిగే అవకాశం ఉంది, ఇప్పటివరకు ఎంతమంది అదుపులో తీసుకున్నారు? మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం జరిగినటువంటి ఫైల్స్ దగ్ధం ఘటన వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. రెవెన్యూ రికార్డు మొత్తం దగ్ధం చేయడం వెనకాల భారీ కుట్ర ఉందనేది పోలీసులు కానీ ఇటు ప్రభుత్వం కానీ అనుమానిస్తున్న నేపథ్యంలో విచారణ కూడా ఆ కోణంలోనే సాగుతుంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి చుట్టూ ఉన్నటువంటి గ్యాంగ్ చుట్టూ మొత్తం కూడా విచారణ చేస్తుంది. ఇప్పటికే పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరుడు తుకారాము విదేశాలకు పారిపోయాడు. వ్యక్తిగత పిఏగా ఆయన గత 5 ఏళ్లుగా ఆయన పనిచేశారు. అధికారిక పిఏగా పనిచేశారు. తర్వాత ఆయనతో పాటు పెద్దిరెడ్డి శశిధర్ కూడా మొన్నటి నుంచి అజ్ఞాతలకు వెళ్ళిపోవడంతో కొంత అనుమానాలు కూడా తావిస్తున్న నేపథ్యంలో ఆయన మీద కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఎక్కడికి వెళ్లారు దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మదనపల్లి ఘటన వ్యవహారం పూర్తిగా వైసీపీ నేతలు చేశారు. ముఖ్యంగా అటు తంబాలపల్లి మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి వీళ్ళ ద్వారానే వ్యవహారం అంతా నడిచింది, వాళ్లే చేయించారనేది ప్రధానంగా కూటమి నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే డీజీపీ కూడా అక్కడికి వెళ్లారు. సిఐడి చీఫ్ అయ్యనార్ కూడా అక్కడికి వెళ్లి మొత్తం సోదాలు చేసిన పరిస్థితి, విచారణ కూడా చేసిన నేపథ్యం చూసాం. కాబట్టి ఇప్పుడు విచారణ వేగవంతం చేస్తున్న క్రమంలో శశిధర్ పాత్ర కూడా ఉంది. శశిధర్ ద్వారానే ఇదంతా జరిగింది. తుకారాం కూడా పాత్ర కూడా దీంట్లో ఉందని తెలుస్తుంది. ఆ మదనపల్లి ఘటన జరిగే ముందు రోజు కూడా 2-3 రోజులు రెక్కి నిర్వహించినట్టు తెలుస్తుంది. అక్కడ రికార్డ్ అసిస్టెంట్ కి పనిచేసినటువంటి గోపి అనే వ్యక్తి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. పోలీసులు అనుమానిస్తున్న అతను ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. ఇక మిగతా వాళ్ళని కూడా ఒక్కొక్కరుగా విచారణ చేస్తూ వాళ్ళని కూడా బయట తీసుకొస్తున్నారు. అంతేకాదు పెద్దిరెడ్డి పిఏగా ఉన్నటువంటి శశిధర్ దాదాపు పొంగనూరు, తంబలపల్లి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 100 ఎకరాల భూముల కాజేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఫిర్యాదులు కూడా వస్తున్న నేపథ్యంలో ఆయన మీద ఇప్పుడు విచారణ చేయబోతున్న అదుపులో తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. నేను హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ లో కూడా ఆయన ఇప్పటివరకు నివాసం ఉంటున్నటువంటి నివాసం కూడా ఆయనది కాదు, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణ కూడా వేగవంతం చేస్తున్నారు. మరోవైపు తంబాలపల్లి మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. 12 రికార్డులు సీజ్ చేసి వాటి పోలీస్ కార్యాలయం కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమన్నప్పటికీ కేసుని పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చేశారు. మరి ఇంకెంతమంది అనుమానితులుగా ఉన్నారు? ఇంకెటువంటి విచారణ కొనసాగే అవకాశం ఉంది?
దాదాపు 15 మంది దాకా ఇప్పటివరకు కేసు అదుపులో తీసినట్టు తెలుస్తుంది. అక్కడ మదనపల్లిలో ఉన్నటువంటి స్థానిక అధికారులతో అక్కడ ఈ కేసుకి లింక్ ఉన్న వాళ్ళతో పాటు అనుమానితులు కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇదంతా కూడా పెద్దల నుండి అంటే వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, మదనపల్లి మాజీ ఎమ్మెల్యే వీళ్ళ కనుసంధానంలో ఇదంతా జరిగింది. వాళ్ళు డైరెక్షన్ ఇవ్వడం ద్వారా జరిగింది. వాళ్ళు చేసినటువంటి అన్ని అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం ఇక్కడ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం రెవెన్యూ రికార్డులో మొత్తం కూడా నిక్షిప్తమైంది. కాబట్టి వాటిని దగ్ధం చేసేస్తే ఎవరికి ఎలాంటి అనుమానాలు రావు, ఎలాంటి దొరకమనే ఉద్దేశంతోనే ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ అగ్ని ప్రమాదానికి చేశారని కూడా తెలుస్తుంది. ఆ కోణంలో పోలీసులు కూడా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఇక పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఎవరున్న దానిపైన పోలీసులు బయటికి పేర్లు కూడా చెప్పే అవకాశం కనబడుతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి శాఖ మీద సమీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కేసు ఘటన మీద కూడా ఆయన సమీక్ష చేస్తారని తెలుస్తుంది. కేసు ఎక్కడి వరకు వచ్చిందో అప్డేట్ అయ్యే వివరాలు కూడా ఆయన తెలుసుకునే అవకాశం ఉంది. కొన్ని కీలక ఆదేశాలు కూడా పోలీసు యంత్రాంగానికి ఇచ్చే అవకాశం కూడా ఉంది. మనోజ్, అంటే మొత్తం మీద మాజీ ఎమ్మెల్యేల టార్గెట్ గా అటు పెద్దిరెడ్డికి సంబంధించి ద్వారకనాథ్ రెడ్డి కావచ్చు, తర్వాత నవాబ్ బాషా కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ మీదనే స్పెషల్ గా ఫోకస్ చేసి వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించడంతో వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారు? వైసీపీ నాయకులు అయితే ఇది కక్షపూరితంగా కుట్రపూరితంగా మా పేర్లను బయటకు తీసుకొస్తున్నారు, తమకు ప్రమేయం లేదు, అదేదో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందనేది వాళ్ళు చేస్తున్న వాదన. కానీ ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కూడా ఆస్కారం లేదనేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నిన్న సాయంత్రం ఒక నివేదిక కూడా ఇచ్చింది. ఘటన జరిగే 3-4 రోజుల ముందు కూడా అక్కడ ఆ కార్యాలయానికి హై వోల్టేజ్ రావడమా లేకపోతే షార్ట్ సర్క్యూట్ కి ఆస్కారం ఉన్నటువంటి కోణంలో వాళ్ళు కూడా మొత్తం కూడా పరిశోధన చేసిన తర్వాత అసలు అవకాశమే లేదు షార్ట్ సర్క్యూట్ జరగడానికి. ఘటన జరిగే 3-4 రోజుల ముందు కూడా ఎక్కడ కూడా అలాంటి సిమ్టమ్స్ లేవు, వోల్టేజ్ లెవెల్స్ గా అన్ని కూడా చెక్ చేసి ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ నివేదికలో చాలా స్పష్టంగా షార్ట్ సర్క్యూట్ కి ఆస్కారమే లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ వైసీపీ నేతలు మాత్రం అదేదో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగితే మా మీద నింద వేయాలని చూస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి పూర్తి ఎవిడెన్స్ తో ప్రభుత్వం అయితే విచారణ చేసింది, పోలీసు యంత్రాంగం కూడా విచారణ చేసింది. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే పెద్దిరెడ్డి ఉన్నారా, ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారా, లేకపోతే నవాజ్ బాషా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే ఎవరి పాత్ర ఉంది, ఎవరు చేయించారు, బ్యాక్గ్రౌండ్ లో నడిపించింది ఎవరనే వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మనోజ్, అంటే సబ్ కలెక్టరేట్ ఆఫీస్ కార్యాలయం దగ్ధమైనప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఫైల్స్ కూడా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక్కడైతే సోదాలు నిర్వహిస్తున్నారు, ఏకంగా హైదరాబాద్ కూడా చేరింది. కాబట్టి ఈ దస్త్రాలు కూడా పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు పోలీసులు. ఆ దస్త్రాలకి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నటువంటి ఆ దస్త్రాలకు కావచ్చు ఇంటర్లింకింగ్ ఏమైనా కనబడుతున్నాయా? ఖచ్చితంగా ఇది వచ్చి ఉమ్మడి చిత్తూరులో జరిగినటువంటి ల్యాండ్ స్కామ్ కు సంబంధించినటువంటి మొత్తం కూడా రెవెన్యూ రికార్డులు, అంటే స్థానికంగా అక్కడ రెవెన్యూ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం రెవెన్యూ డాక్యుమెంట్స్ అనేవి అక్కడ ఉంటాయి. దాంతో లింక్ అయినటువంటి ఫైల్స్ అన్ని కూడా సాఫ్ట్ కాపీలో హార్డ్ కాపీలు ఏమన్నా కానీ వాళ్ళు హైదరాబాద్ నుంచి డీల్ చేస్తూ ఉంటారు. పెద్దిరెడ్డి అనుచరులు ఎక్కువగా హైదరాబాద్ నుంచి డీల్ చేశారనే ఒక సమాచారం గత కొన్ని రోజులుగా పోలీసులు సేకరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ తో లింకులు ఉన్నాయి. ఇక్కడ పోలీసులు నిన్న శశిధర్ ఇంట్లో, హైదరాబాద్ లో శశిధర్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న కొన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ లింక్ పై ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ తో అని పోలీసులు కూడా నిర్ధారించారు. వీటి ద్వారా పూర్తిగా ఆ కేసును కూడా ఛేదించే అవకాశం కూడా కనబడుతుంది. మనోజ్, రైట్ రాజేష్, సో మొత్తం మీద ఇప్పటికే పలు చోట్ల ఈ ధ్వంసాలకు సంబంధించి ఏదైతే మదనపల్లికి సంబంధించిన సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో దహనానికి గురైనటువంటి సిచ్యువేషన్ లో చాలా పెద్ద ఎత్తున ఫైల్స్ ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో దీనికి గల కారణాలని విచారిస్తూ విశ్లేషిస్తూ పెద్ద ఎత్తున పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంకా కూడా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకైతే పిఏలు శశి, తుకారాం, మాజీ ఎమ్మెల్యేలు ద్వారకనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషాకు సంబంధించి కూడా తనిఖీలు చేశారు. ఏకంగా ఎమ్మెల్యే పిఏ శశికాంత్ ఇంట్లో కూడా హైదరాబాద్ లో సోదాలు నిర్వహించారు. సుమారుగా 4 బాక్సుల్లో దస్త్రాలని సేకరించారు పోలీసులు. ఏపీ పోలీసులు పెద్ద ఎత్తున ఈ విచారణ కొనసాగుతుంది, తనిఖీలు చేస్తూనే ఉన్నారు.